దైవ మర్మములు. సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. అక్టోబరు 16. దానికంటే అమూల్యమైన మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై ఘనతయు కలుగుటకు కారణమగును. 1 పేతురు 1:7. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తమును అని ఎంతో ఆశతో చెప్తున్నాడు. జరిగిపోయిన సంవత్సరములలో తన పరిచర్య ద్వారా అనేక మహత్కార్యములు జరుగుటను అతడు చూచి ఉండినను, దేవుడు అతని ద్వారా బలముగా పనిచేసి ఉండినను, తన వృద్ధాప్యములో ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను అని చెప్తున్నాడు. పునరుద్ధాన శక్తి విశ్వాసులకు అందుబాటులో ఉన్న సర్వోన్నతమైన శక్తి. విశ్వాసులు అనేకులు తమ జీవితంలో శక్తి కలిగి ఉండవలనని వెతుకుచు ఎన్నో సంవత్సరముల కొలది ప్రణాళికలు ఏర్పాట్లు చేసుకునిచుందురు. వారి జీవితంలో అనేక పతనములను ఎదుర్కొనగలిగినను ఆత్మీయంగా గొడ్డుతనములోనే ఉండెదరు. అప్పుడు తమ శోధనలపై శక్తిని ఎట్లు పొందగలమా అని ఆలోచింప మొదలుపెట్టుదురు. స్వప్నములు కలుగుట ద్వారా లేక కొన్ని అనుభవములు దర్శనములు పొందుట ద్వారా తాము శక్తి పొందగలమని తలంచెదరు. కానీ వారింకనూ బలహీనముగానే ఉండెదరు. పునరుద్ధాన శక్తి అందుబాటులో ఉన్నదని వారు గుర్తించరు. యేసుక్రీస్తు ప్రభువు మన పాపముల నిమిత్తం మనకు బదులుగా చనిపోయినని, మనలను నీతిమంతులుగా తీర్చుటకు, మనలో జీవించుటకు ఆయన తిరిగి లేచినని నమ్మిన యెడల అనుదినము విశ్వాసము ద్వారా మన ప్రతి పరిస్థితి కొరకు, ప్రతి శోధనలో, ప్రతి అక్కరలో పునరుద్ధాన శక్తిని పొందగలం. అట్టి విశ్వాసమును మనకు అనుగ్రహించుటకు ప్రభు అనేక బాధాకరమైన పరిస్థితుల ద్వారా, పరీక్షల ద్వారా మనల్ని నడిపించును. 1 పేతురు 1:7-11 వచనముల్లో ఆ తలంపును చూస్తున్నాం. బంగారము అగ్నిచే శుద్ధీకరించబడవలెను, సబ్బు చేత కానీ నీటి చేత కానీ అది శుద్ధీకరింపబడనేరదు. ప్రతి అల్పమైన మస్టు కాల్చబడు వరకు బంగారము శుద్ధీకరించు అగ్ని యొద్దకు మరలా తేబడును. అదేవిధంగా అనుమానముల నుండి, అవిశ్వాసము నుండి విడిపించబడటకు శుద్ధీకరించు అగ్ని ద్వారా మనం పోవలను. అప్పుడు మనకు విశ్వాసము అనుగ్రహించబడును. ప్రైజ్ ద లార్డ్.